నాకు విషయం అర్థం కాదు. దేవుడు అవ్వని ఎవరి సహవాసం కొరకు చేశాడు? ఎవరు కొరకు చేశాడు? ఆదాం కొరకు చేశాడు. అవ్వ ఏం చేయాలా? ఆదాంతో ఉండాలి. మాట్లాడాలి. ముందు ఎవరితో మాట్లాడాలా? భర్తతో మాట్లాడాలి. కానీ భర్త వదిలేసి పెత్తనాలు చేయడానికి వచ్చింది. వచ్చి అక్కడ ఎప్పుడైతే అదంతా తిరుగుతుందో అప్పుడు బాగుందో మొత్తం పెట్టుకుంది. ఏం పెట్టుకుంది? అసలు ఎంత విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఏ తోడు మనకు లేకపోతే ఒక తోడు కూడా తప్పు లేదు. లేదంటే మాట్లాడేవాళ్ళు ఎవరు లేకపోతే ఎవరితో మాట్లాడవచ్చు. కానీ అవ్వ ఆదాముకి మాట్లాడడానికి అవ్వకి ఇద్దరున్నారు మాట్లాడడానికి. ఎవరు? భర్తన్నాడు. దేవుడు కూడా ప్రతి చల్లపూట అవ్వ ఆదాముతో మాట్లాడటానికి దిగొచ్చేవాడు. హల్లెలూయా. అంటే దేవుడు కూడా అవ్వ ఆదాముతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈ అవ్వం ఏం చేసింది తెలుసా? పనికి మనం ముచ్చట పెట్టు